హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అబద్ధాలతో ముడిపడిన బంధం, ఎపిసోడ్ 16. అభయ్ ప్రవర్తన కాస్త వింతగా అనిపించింది సిరికి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు తనతో చాలా రొమాంటిక్గా ఉన్న అతను ఇప్పుడు సడన్గా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా, ఆమె వైపు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ సమయంలో అభయ్తో ఆఫీస్లో జాయిన్ అవ్వడం గురించి మాట్లాడాలని అనుకుంది సిరి. కానీ అభయ్తో కూర్చొని మాట్లాడే అవకాశం రాలేదు. సిరి తన ఉద్యోగానికి తిరిగి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉంది. అయితే ఆమె అభయ్ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు సిరికి మరోసారి ఇంట్లో బోర్ కట్టడం తప్ప మరో ఆప్షన్ లేదు. సిరి అల్పాహారం చేసి హాల్లో కూర్చొని మ్యాగజైన్ చదవడం ప్రారంభించింది. ఆమెకి తన కాలేజీ స్నేహితురాలు శిల్ప నుండి కాల్ వచ్చింది. శిల్ప మరియు సిరి చిన్ననాటి స్నేహితులు మరియు ఒకే కళాశాలలో కలిసి చదువుతున్నారు. ఫోన్ తీయగానే సిరిని అడిగింది శిల్ప, "నువ్వు నీ ప్రేమ పెళ్లి గురించి నాతో కూడా చెప్పలేదు. ఇంతకీ ఇదంతా ఎప్పటి నుండి జరుగుతోంది?" అని అడిగింది. శిల్ప ఫోన్ చూసి సిరి చాలా ఆనందపడింది. ఆమె శిల్పకి, "అలాంటిదేమీ లేదు. అసలు జరిగినదేంటో నాకే అర్థం కావడం లేదు. అదంతా అకస్మాత్తుగా జరిగింది. ఇక నేను నీకేం చెప్పాలి?" అని అంది. శిల్ప సిరిని ఇంకా ఆట పట్టిస్తూ, "ఓ డియర్, నువ్వు కూడా అంత నిరాడంబరంగా ఉండాల్సిన అవసరం లేదు. అది కూడా నాతో. అసలు వార్తలన్నీ నీ గురించే. పైగా నీ భర్త గురించి అడగకు. నిజానికి బావ చాలా హాట్గా ఉన్నాడు" అని అంది. సిరి శిల్పను, "అలాంటిదేమీ లేదు. అభయ్తో నాకు ఎలాంటి అఫైర్ లేదు. బహుశా ఇది అభయ్ మరియు అతని కుటుంబ పరువు తీసేందుకు ఎవరైనా చేసిన కుట్ర కావచ్చు" అని కొంచెం సీరియస్గా అంది. శిల్ప ఏదో ఆలోచించి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని, "అయితే అభయ్ బావ తన స్టేటస్ కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడా?" అని అంది. సిరి ఏం మాట్లాడకుండా కంఠంలో కాస్త బాధతో "అవును" అని సమాధానమిచ్చింది. శిల్ప సిరికి, "ఏమైనా సరే అభయ్ నీ భర్త. నీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మిగిలిన విషయాలు కలిసి మాట్లాడుకుందాం. ఇక చాలా విషయాలు తెలుసుకోవాలి" అని అంది. సిరి కూడా, "సరే, ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం" అని సిరి ఫోన్ పెట్టేలోపే "వెయిట్" అని చెప్పింది శిల్ప. ఆగు, నీకు చెప్పడం మర్చిపోయాను. నీ పెళ్లి వార్త విన్నాక అతనే నీ మజ్ను కదా. పాపం వాడికి పిచ్చి పట్టింది. నీ గురించి అందరినీ అడుగుతూనే ఉన్నాడు" అని చెప్పింది శిల్ప. సిరి కొంచెం కోపంగా, "అతనికి నా జీవితానికి సంబంధమేమిటి? అతను నన్ను ఎప్పుడు విడిచిపెడతాడు?" అని అసహనంగా బదులిచ్చింది. నిజానికి నిశ్చయ్ తన కాలేజీలో సిరి చదివే క్లాసులోనే చదువుతున్నాడు. అలాగే సిరి అంటే చాలా ఇష్టపడ్డాడు. అయితే కేవలం చదువుపైనే దృష్టి సారించిన సిరి నిశ్చయ్కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే సిరి తన చదువును బాగా పూర్తి చేసేందుకు తన తండ్రి రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడని ఆమెకు బాగా తెలుసు. చదివి మంచి ఉద్యోగం సంపాదించాలన్నది ఆమె తండ్రి కల. కానీ కళ్ళ ముందు తన కల నెరవేరడం చూడలేకపోయాడు. శిల్ప సిరితో, "ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? బావ గురించి తెలిసి నీ గురించి ఆలోచించే ధైర్యం కూడా అతనికి లేదు. నువ్వు ఎవరి భార్యవో అతనికి తెలియదా?" అని అంది. సిరి, "అవును, నిజమే. అయితే అభయ్ని వీటన్నిటిలోకి లాగడం నాకు ఇష్టం లేదు" అని అంది. సిరి మాటలు శిల్పకి కూడా తెలుసు. ఇప్పుడు ఇద్దరు కాలేజ్ స్టడీ టాపిక్స్ గురించి కొంతసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు శిల్ప సిరిని అడిగింది, "సరే చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? అంటే రొమాన్స్ లాంటిది ఏమన్నా" అని అంటున్న దానికి సిరి వెంటనే బదులిచ్చింది, "నేను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నీకు తెలియదన్నట్లు మాట్లాడకు. కాబట్టి నా జీవితం సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని స్పష్టంగా ఉంది. నేను కూడా దానికి సిద్ధంగా ఉన్నాను. నేను చాలా అదృష్టవంతురాలిని. అభయ్ లాంటి భర్త దొరికాడు. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడని నేను చెప్పను, కానీ మంచి భర్త కాగలడు" అని అంది సిరి. శిల్పకు చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత తన స్నేహితురాలు సిరి చాలా సంతోషంగా ఉండటం చూసింది. దానికి కారణం అభయ్ మాత్రమే. లేకుంటే తండ్రి చనిపోయిన తర్వాత సిరి నవ్వడం మర్చిపోయినట్లే అనిపించింది ఆమెకు. శిల్ప సిరితో, "సరే అయితే త్వరలో కలుద్దాం.
అప్పుడు మనం కూర్చొని చాలా మాట్లాడుకుందాం. నేను నీకోసం ఫైనల్ ఇయర్ నోట్స్ కూడా తీసుకుంటాను అని అంది. అభయ్ అల్పాహారం తీసుకోలేదని మనసులో ఆలోచన వచ్చేసరికి ఇద్దరూ అప్పుడే తమ సంభాషణ ముగించారు. సిరి వెంటనే అభయ్కి మెసేజ్ చేసింది, బ్రేక్ఫాస్ట్ చేశావా అని. అభయ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అతను ఉద్దేశపూర్వకంగా సిరి సందేశాలకు దూరంగా ఉన్నాడు. ఎక్కడో సిరిని బలవంతంగా ఈ జీవితం గడపాల్సి వచ్చిందన్న అపరాధ భావాన్ని మనసులోంచి తొలగించుకోలేకపోయాడు. అభయ్ సిరితో తను అన్నీ ఒప్పుకుంటే తప్ప బహుశా అతను ప్రశాంతంగా జీవించలేడు. అభయ్ సిరి సందేశాలను చదివాడు, కానీ అతను సమాధానం చెప్పలేదు. తన ఫోన్ చేతిలో పెట్టుకొని సిరి మెసేజ్లు చదువుతుండగా తన క్యాబిన్ డోర్ తెరుచుకోవడం విన్నాడు. అభయ్ దగ్గరకు వరుణ్ వచ్చాడు. అతని ముఖం పూర్తిగా వికటించింది. వరుణ్ చాలా సిగ్గు లేకుండా వచ్చి అభయ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అభయ్ కళ్ళు వరుణ్ మీద పడగానే అతని రక్తం ఉడికిపోయింది. అతని ముఖ కవలికలు చాలా కఠినంగా మారాయి. అతను తన కళ్ళల్లో కోపంతో వరుణ్ణి, నా ముందుకు వచ్చి నా ఎదురుగా కూర్చోవడానికి ఎంత ధైర్యం అని దవడ బిగిస్తూ కోపంగా అన్నాడు. వరుణ్ ముఖంలో చిరునవ్వుతో అభయ్తో అన్నాడు, నిన్ను చూస్తుంటే నాకు నీకు పెద్దగా తేడా లేదు అనిపిస్తుంది. నేను సిరిని పెళ్లి చేసుకోకుండా లాభపడాలనుకున్నాను, కానీ నువ్వు పెళ్లి చేసుకొని లాభపడుతున్నావు అని అన్నాడు. వరుణ్ చెప్పిన మాటలు విని అభయ్కి మరింత కోపం వచ్చింది. టేబుల్ మీద చెయ్యి బలంగా కొట్టి టేబుల్ మీదకు వంగి వరుణ్ కాలర్ని పిడికిలిలో పట్టుకున్నాడు. ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా అనిపించలేదా? ఆ అమ్మాయి ఎలాంటి కష్టాలు పడిందో తెలుసా? నీకంటే నీచుడిని నేనెప్పుడూ చూడలేదు అని అన్నాడు. అభయ్ పళ్ళు బిగబట్టి, నీతో స్నేహం చేస్తూ నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు వృధా చేసుకోవడం నా తప్పు అని అన్నాడు. వరుణ్ జర్క్ చేసి అభయ్ నుండి కాలర్ విడిపించుకొని, బావా, నువ్వు చేసిన దానితో పోలిస్తే నేను చేసింది ఏమీ లేదు. సిరికి నువ్వే తన తండ్రిని చంపేశావని తెలిస్తే ఆమె నిన్ను ఎంతగా ద్వేషిస్తుందో ఒక్కసారి ఊహించుకో అని అన్నాడు. వరుణ్ మాటల ముందు అభయ్ నిస్సహాయంగా మారాడు. వరుణ్ చెప్పినవన్నీ తను చేసిన తప్పే కాబట్టి తర్వాత ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం పూర్తిగా నిజం. అంతకు మించి అభయ్ ఏమి మాట్లాడలేక పళ్ళు కొరుక్కొని కుర్చీలో కూర్చున్నాడు. అభయ్ ఆఫీస్ నుండి బయలుదేరుతూ వరుణ్ అభయ్తో, బాధపడకు, నేను ఆమెకు ఏమీ చెప్పను, కానీ జీవితాంతం నువ్వు ఈ అపరాధ భావంతో కాలిపోతూ ఉంటావు. ఆమె నీది కాదు అని అన్నాడు. ఇలా అని వరుణ్ హృదయపూర్వకంగా నవ్వుతూ అభయ్ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళాడు. అప్పటికే చాలా బాధపడుతున్నాడు అభయ్. వరుణ్ మాటలు విని మరింత కృంగిపోతున్నాడు. సిరి ముఖం కళ్ళ ముందు మెరుస్తోంది. అభయ్కి తన ఆఫీసులోనే ఊపిరి అందనట్టు అనిపించింది. అభయ్ అక్కడి నుండి బయటకు వచ్చి ఆఫీస్ డాబా మీదకు వెళ్ళాడు. కింద ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారినట్లు అనిపించింది. ఆ సమయంలో అక్కడికి వెళ్ళకపోతే తీవ్ర భయాందోళనకు గురై ఉండేవాడు. అభయ్ ఆఫీస్ టెర్రస్ మీద నిల్చొని ఊపిరి పీల్చుకున్నాడు. అతను తన టై కూడా వదులు చేసుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత కాస్త రిలాక్స్గా అనిపించినా వెనుక నుండి తన భుజంపై ఎవరో చెయ్యి వేయడం గమనించాడు. అభయ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అమృత తన వెనుక నిలబడి ఉండటం చూశాడు అతను. అమృత ప్రేమగా అభయ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, అభయ్, నన్ను క్షమించు మై లవ్, నన్ను క్షమించు. ఆ అమ్మాయితో నీకు ఎలాంటి సంబంధం లేదని నాకు తెలిసినప్పటికీ నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. బలవంతం మీద మాత్రమే పెళ్లి చేసుకున్నావు కదా తనని వదిలై, మరియు నీతో ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది. అభయ్ అమృత చేతిలో నుండి తన చేతిని విడిపించుకున్నాడు. అయితే ఈ సమయంలో అభయ్ పూర్తిగా మౌనంగా ఉన్నాడు. అమృత తన మాటలను కొనసాగిస్తూ, నేను నిన్ను మీ ఇంటికి వచ్చి ఇలా ప్రవర్తించినందుకు మీ అందరికీ క్షమాపణ చెప్పాలి. అయితే నాకు చిన్నప్పటి నుండి నాకు తెలుసు, నేను ఇప్పటికీ నీ ప్రేమనే. నీ మీద నాకు నమ్మకం ఎందుకు పోయిందో నాకు తెలియదు. నువ్వు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, మరియు తప్పని పరిస్థితిలో నువ్వు సిరిని పెళ్లి చేసుకున్నావు అంటూ అభయ్ని కౌగిలించుకుంది అమృత. ఆమె అతనిపై తన హక్కులను చాటుకున్నట్లు. ఈరోజు అభయ్ ఎప్పటిలాగే కౌగిలింతను తిరిగి ఇవ్వడం ద్వారా అతనికి ఇంతకు ముందు అనుభూతిని కలిగించలేదు. నిన్న అమృత అన్న మాటలు అభయ్కి ఆమె ఎంత అహంకారో అర్థమైంది. అభయ్ చేతులు కింద కుదించుకొని నిలబడి ఉన్నాడు.
అమృత ఈ విషయాలన్నీ చెబుతూ ఏడవడం ప్రారంభించింది. కానీ ఆమె కన్నీళ్లు అభయ్పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే అతని మనసు, హృదయం ఎక్కడో ఉన్నాయి. నిజానికి క్రితం రోజు అమృత అభయ్ ఇంటి నుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె తన సోదరుడు వరుణ్తో ముఖాముఖిగా వచ్చి ఏడుస్తూనే అతన్ని కౌగిలించుకుంది. అలా ఏడుస్తూనే అభయ్ ఇంటికి వెళ్ళి సిరిని అన్న విషయాలన్నీ వరుణ్కి చెప్పింది. వరుణ్ ఆమెను ఓదారుస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు నీది కాదు. అయితే అభయ్ విషయంలో నువ్వంత తేలిగ్గా వదులుకోవడం ఖచ్చితంగా నీ తప్పు. అభయ్పై హక్కు నీకే ఉంది. నువ్వు ఎలాగైనా అభయ్ని నీ సొంతం చేసుకోవాలి. ఆ మోసగత్త అయిన సిరి ఉచ్చు నుండి అభయ్ని కాపాడాలి. నా మీద లేనిపోని అభాండాలు వేసి నన్ను నిన్ను అభయ్కి దూరం చేసింది అని అన్నాడు. వరుణ్ మాటలు అమృతపై బాగా ప్రభావం చూపాయి. ఆమె కన్నీళ్లతో వరుణ్ వైపు చూసింది. అభయ్ని ఒంటరిగా వదిలేయకూడదు, లేకుంటే శాశ్వతంగా తనని పోగొట్టుకుంటావు. అభయ్ దగ్గరకు వెళ్ళి ఈరోజు జరిగిన దానికి సారీ చెప్పు. అభయ్ కోసం సారీ చెప్పినా పర్వాలేదు అంటూ అమృతను రెచ్చగొట్టాడు వరుణ్. సిరిని అభయ్ నుండి దూరం చేయి అని వరుణ్ సిరిని అమృత దృష్టిలో పూర్తిగా నెగిటివ్గా ప్రజెంట్ చేశాడు. అమృత ద్వారా సిరిను అభయ్ని విడదీయాలనుకున్నాడు. అమృత అప్పటికే సిరిని చాలా అసహించుకుంటుంది. ఇప్పుడు ఆమె సిరిని మరింత ద్వేషించడం ప్రారంభించింది. వరుణ్ ఇంకా అమృతతో ఇలా అన్నాడు. ఆ రాత్రి ఆ అమ్మాయి తాగుతోంది మరియు ఆమె స్వయంగా నాతో ఆ గదికి వచ్చింది. మేమిద్దరం సన్నిహితంగా ఉన్న సమయంలో అభయ్ గొంతు వినగానే ఆమె వెంటనే ఏడుపు ప్రారంభించింది. నేను తనతో ఏదో తప్పుగా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు పోర్ట్రే చేసి అభయ్కు నేను తనని బలవంతం చేశాను అని నమ్మేలా చేసింది. దాంతో అభయ్ కోపం అదుపు తప్పి నాపై విరుచుకుపడ్డాడు అని అన్నాడు. వరుణ్కి తను చెప్పిన ప్రతి మాట అబద్ధమని బాగా తెలుసు. అయితే అమృత తనని నమ్మాలని చాలా నమ్మకంతో ఇదంతా చెప్పాడు. ఇప్పుడు అతను అభయ్ సిరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు అభయ్ జీవితం నుండి సిరిని అమృత మాత్రమే విడదీయగలదని, ఏది ఏమైనా అభయ్కి అర్హురాలని అనుకున్నాడు. వరుణ్ వేసిన ద్వేషపు బీజాలు ఇప్పుడు మొలకెత్తాయి. అమృత వెళ్ళి అభయ్కి తన చర్యలకు క్షమాపణ చెప్పినప్పుడు అభయ్ కూడా ఆమెను క్షమించాడు. ఎందుకంటే అమృత చాలా నిరాశకు గురై అలా మాట్లాడింది అని అతను అర్థం చేసుకోగలిగాడు. ఎందుకంటే అభయ్ చాలా హఠాత్తుగా వివాహం చేసుకున్నాడు. అభయ్ మరియు అమృత నిలబడి మాట్లాడుతుండగా అభయ్ ఫోన్కి సిరి నుండి కాల్ వచ్చింది. సిరి అభయ్ గురించి నిజంగానే కంగారు పడుతుంది. అభయ్, బ్రేక్ఫాస్ట్ చేసావా? ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోయావు. నీ గురించి నాకు కంగారుగా ఉంది. నువ్వు బాగానే ఉన్నావా అని అతను కాల్ లిఫ్ట్ చేయగానే అడిగింది. అభయ్ సిరికి కొంచెం దురుసుగా సమాధానమిచ్చాడు. సిరి, నువ్వు నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను. అయినా నేను అల్పాహారం తీసుకోకుండా ఇంటి నుండి బయలుదేరడం ఇది మొదటిసారి కాదు. మీరు మీ పని చూసుకోండి, నా మీద శ్రద్ధ వహించకండి అంటూ అభయ్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. అభయ్ సిరిని ఎలా ట్రీట్ చేస్తున్నాడో విని పక్కనే నిలబడిన అమృత చాలా సంతోషించింది. అయితే దీని వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే సిరి తనకి దగ్గరగా రావడం అభయ్కి ఇష్టం లేకపోవడం. ఇక్కడ సిరి అభయ్ నుండి ఇలాంటి మాటలు విన్న తర్వాత కూడా బాధపడలేదు. ఆమె రమేష్ను అడిగింది. అభయ్ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో చెప్పరా అంకుల్? మా పెళ్ళై వారం రోజులయ్యింది, కానీ ఒక్కసారి కూడా అభయ్కి అతని పేరెంట్స్ ఫోన్ చేసి మాట్లాడలేదు అని అంది. సిరి మాటలకు రమేష్ స్పందిస్తూ, అమ్మా, అభయ్ బాబు ఒంటరిగా ఉంటున్నాడు. అతడిని కలిసేందుకు తల్లిదండ్రులకు సమయం లేదు. లేకపోతే కొడుకును పట్టించుకొని తల్లిదండ్రులు ఎక్కడుంటారు? పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు అతన్ని కలవడానికి రాలేదు అని చెప్తాడు. సిరి ఇంకా అడిగింది రమేష్ని, అభయ్ తల్లిదండ్రులు మొదటి నుండి ఇలాగే ఉన్నారా? ఎందుకంటే అభయ్ గారిని చూడగానే ప్రేమ కోసం తహతహలాడుతున్నట్లు అనిపిస్తుంది. తన తల్లిదండ్రుల ప్రేమ తనకి ఎప్పుడు లభించలేదా అని. ఈ రోజు నుండి తన ఇష్టాలు మరియు అయిష్టాలు అన్నీ నేనే తెలుసుకుంటాను. అభయ్ ఇష్టాలు మరియు అయిష్టాలను తెలుసుకోవడానికి నాకు మీ మద్దతు చాలా అవసరం అని అంది. సిరి మాటలు విని కళ్ళు చెమర్చాయి రమేష్కి. అతను చాలా సంతోషించాడు. అభయ్కి 4 సంవత్సరాల వయసు నుండి తన కళ్ళ ముందే ఎదగడం చూశాడు. అభయ్ భయంతో మెలకువగా ఉన్న రాత్రులు చాలా గడిపాడు. కానీ అతని దగ్గరికి వెళ్ళి ఎవరూ అతనిని చూసుకునేవారు కాదు.
కానీ ఇప్పుడు అభయ్ని మనస్ఫూర్తిగా చూసుకోవాలనుకునే సిరి వచ్చింది. తన తల్లి నుండి దూరం కావడంతో అభయ్ తన స్నేహితులు మరియు పార్టీలతో తనను తాను బిజీగా ఉంచుకున్నాడు. అప్పుడు అతనికి ఒంటరితనం అనిపించలేదు. కానీ సిరికి దగ్గరైన వెంటనే సిరిని దూరం చేసుకోలేకపోయాడు. సిరి దగ్గరికి ఎందుకు తీసుకోలేకపోతున్నాడో అని తన మీద తనకే కోపంగా ఉన్నాడు. చాలా సంవత్సరాలుగా అతను చాలా కష్టపడి తనను తాను బలంగా చేసుకున్నాడు. తను ఎవరూ లేకుండా జీవించగలడని అనుకున్నాడు. కానీ సిరి అతన్ని బలహీనపరుస్తుంది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.